వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఫిజిక్స్లో మనం కమ్యూనికేషన్ సిస్టమ్స్లో సోఫార్ కొన్ని కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ ఈ సెషన్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్, కంపల్సరీగా ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మెయిన్స్లో కానీ అడ్వాన్స్డ్లో కానీ ఖచ్చితంగా బిట్ వచ్చేటటువంటి క్వశ్చన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ పర్టికులర్ కాన్సెప్ట్ అదేంటి అంటే మాడ్యులేషన్. ఓకే, so modulation is the very important topic, very interesting topic as well, right? So let us see what exactly a modulation is, right? Okay, so modulation ante enti ante the process of superimposing low frequency wave over the high frequency wave is called modulation. అంటే చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాను ఏంటంటే అది సూపర్ ఇంపోజింగ్ అని కనిపిస్తుంది. సూపర్ ఇంపోజింగ్ అంటే ఏంటి అంటే సూపర్ ఇంపోజింగ్ అంటే ఏంటి అంటే దాని మీద ఇంపోజ్ చేయడం, అంటే దాని మీద పెట్టడం. ఎవరి మీద ఎవరిని పెడుతున్నారు అంటే లో ఫ్రీక్వెన్సీని హై ఫ్రీక్వెన్సీలో మీద సూపర్ ఇంపోజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఓవర్ ద హై ఫ్రీక్వెన్సీ, ఒక హై ఫ్రీక్వెన్సీ వేవ్ మీద లో ఫ్రీక్వెన్సీ యొక్క షేప్ని సూపర్ ఇంపోజ్ చేస్తున్నారు. దాన్నే మాడ్యులేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని హై ఫ్రీక్వెన్సీలోకి కన్వర్ట్ చేస్తున్నారు. దట్స్ ఆల్. అర్థమైందా? సో ఇక్కడ మనకి 3 మాటలు వస్తాయి. ఏంటి అంటే ముఖ్యంగా మాడ్యులేషన్ అన్న టాపిక్లో ఎవరెవరిని మాడ్యులేట్ చేస్తాము అంటే నథింగ్, సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు నాన్న, మెసేజ్ సిగ్నల్ని క్యారియర్ సిగ్నల్ని కంబైన్ చేస్తాం అనమాట, సూపర్ ఇంపోజ్ చేస్తాం. ఎవరిని సూపర్ ఇంపోజ్ చేస్తున్నాము? మెసేజ్ సిగ్నల్ ఈజ్ ద లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్, క్యారియర్ సిగ్నల్ ఈజ్ ద హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఈ పర్టికులర్ మెసేజ్ సిగ్నల్ ఏదైతే ఉందో దానిని క్యారియర్ సిగ్నల్ మీద సూపర్ ఇంపోజ్ చేస్తాం అనమాట. వచ్చేటటువంటిది మనకి రిజల్టెంట్ సిగ్నల్, దట్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులేటెడ్ సిగ్నల్. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఇంటి బిల్డింగ్ మీద ఉన్నాను. ఓకే, బిల్డింగ్ మీద పైన ఉన్నాను. నేను సర్టెన్ డిస్టెన్స్, కొంత దూరం, ఒక దాదాపుగా ఒక 50 to 100 మీటర్స్ డిస్టెన్స్లో మరొక బిల్డింగ్ ఉంది. అక్కడ నా ఫ్రెండ్ ఉన్నారు. సపోజ్ ఊహించండి ఒక ఎగ్జాంపుల్. నేను ఒక పేపర్ మీద ఒక మెసేజ్ రాశాను, ఏదో ఒకటి హాయ్ అని, హౌ ఆర్ యు అని సంథింగ్ అది రాశాను. ఈ పేపర్ని అతనికి, ఆ బిల్డింగ్కి నేను విసిరాలి. సో పేపర్ని ఉండగా చుట్టేసి నేను ఏం చేశాను, విసిరాను. అది వెళ్తుందా? వెళ్ళదు. కొంత దూరం వెళ్ళి కింద పడిపోతుంది. అవునా? బికాజ్ ఇట్ హ్యాస్ నో స్ట్రెంగ్త్. ఎక్కువ దూరం ట్రావెల్ చేసేటటువంటి స్ట్రెంగ్త్ దానికి లేదు, బికాస్ దాని యొక్క వెయిట్ తక్కువ. అవునా కదా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ పేపర్కి ఒక రాయిని పెట్టి, బరువాటి ఒక గులకరాయిని దాని మీద పెట్టి దారంతో చుట్టేసి తిప్పి విసిరాను అనుకోండి, అప్పుడు అది వెళ్తుందా లేదా? అంటే ఒట్టి పేపర్ని పంపించినప్పుడు దానికన్నా ఇంకా ఎక్కువ దూరం వెళ్తుంది. ఎస్ ఓ నో? ఎందుకని అంటే ఆ రాయి ఏం చేసింది, పేపర్కి ఒక బరువుని తీసుకొచ్చింది, సో దట్ అది ఇంకా ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. అవునా కదా? సింపుల్గా చెప్పాలంటే దట్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులేషన్. ఆ పేపర్ ఏదైతే ఉందో దట్ ఈజ్ మెసేజ్ సిగ్నల్, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఆ రాయి ఏదైతే ఉందో దట్ ఈజ్ నథింగ్ బట్ క్యారియర్ సిగ్నల్, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్. రెండింటిని నేను ఏం చేశాను, సూపర్ ఇంపోజ్ చేశాను. అవునా కదా? ఈ రాయి మీద పేపర్ని చుట్టాను, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ మీద లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని పెట్టాను, సూపర్ ఇంపోజ్ చేసి ఏం చేశాను, విసిరాను. దట్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులేషన్. ఆ రెండింటిని కలపడమే మాడ్యులేషన్. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. సరే, సో ద లో ఫ్రీక్వెన్సీ వేవ్ ఈజ్ కాల్డ్ మాడ్యులేటింగ్ వేవ్. గుర్తుపెట్టుకోండి, లో ఫ్రీక్వెన్సీ వేవ్ని అంటే మెసేజ్ సిగ్నల్ని మనం ఏమని పిలుస్తామంటే మాడ్యులేటింగ్ వేవ్ అని పిలుస్తాం అనమాట. రైట్? దాన్ని m(t)తో డినోట్ చేస్తాం. ఈ వేవ్ అనేది ఫంక్షన్ ఆఫ్ టైంలో ఉంటుంది. అవునా? సో m(t). ఓకేనా? తర్వాత హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని మనం ఏమని పిలుస్తామంటే హై ఫ్రీక్వెన్సీ వేవ్ని క్యారియర్ వేవ్ ఆర్ క్యారియర్ సిగ్నల్ అని పిలుస్తాం. దీన్ని c(t), m(t), c(t). దట్స్ ఆల్. ఇట్ ఈస్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు టైం తీసుకుంటే ఫంక్షన్ ఆఫ్ టైం అనమాట. ఈ రెండింటిని నేను మాడ్యులేట్ చేసినప్పుడు నాకు వచ్చేటటువంటి వేవ్ని ఏమని పిలుస్తారు అంటే ద రిజల్టెంట్ వేవ్ ఈజ్ కాల్డ్ మాడ్యులేటెడ్ వేవ్. అర్థమైందా? దీన్ని S(t) అని పిలుస్తారు. ఓకేనా? మాడ్యులేటెడ్ వేవ్ అంటారు. మెసేజ్ సిగ్నల్ క్యారియర్ సిగ్నల్ని కంబైన్ చేసినప్పుడు వచ్చేదాన్ని మాడ్యులేటెడ్ వేవ్ అంటారు. మెసేజ్ సిగ్నల్ని మాడ్యులేటింగ్ వేవ్ అంటారు. ఓకే, దీన్ని సింపుల్గా క్యారియర్ వేవ్ ఆర్ హై ఫ్రీక్వెన్సీ వేవ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఇంకొకసారి, మాడ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ సూపర్ ఇంపోజింగ్ లో ఫ్రీక్వెన్సీ ఓవర్ ద హై ఫ్రీక్వెన్సీ వేవ్ ఈజ్ కాల్డ్ మాడ్యులేషన్. సార్ అసలు ఎట్లా సూపర్ ఇంపోజ్ చేస్తారు సార్ అని మీరు నన్ను ఒక క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు ప్రతి మొబైల్ ఫోన్లో మనం మాట్లాడుతూ ఉంటాం, మన మొబైల్ ఫోన్స్లో మనం మాట్లాడుతూ ఉంటాం. ఎస్ ఓ నో? సో మనం మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడేదేమో లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. అవునా? ఆడియో ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఇది
యాంటీనా ఏం చేస్తుందని చెప్పాను, ట్రాన్స్మిటర్లో ఉంటుంది యాంటీనా తర్వాత యాంటీనాలో ట్రాన్స్డ్యూసర్తో పాటుగా మాడ్యులేటర్ ఉంటుందని మనం చెప్పుకున్నాం, అవునా కదా. సో ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుంది, నా వాయిస్ని ట్రాక్ చేసి ఎలక్ట్రికల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. వచ్చినటువంటి ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ దట్ ఈస్ నథింగ్ బట్ m(t). సో లోపల ఉన్నటువంటి మాడ్యులేటర్లో ఆసిలేటర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ ఆసిలేటర్ ఏం చేస్తుందంటే ఒక క్యారియర్ వేవ్ లోపల జనరేట్ చేస్తుంది, ఓకేనా. ఆసిలేటర్ లోపల క్యారియర్ వేవ్ని జనరేట్ చేసి నేను ట్రాన్స్డ్యూసర్ ఏదైతే నా ఎలక్ట్రికల్ ఫార్మాట్లో ద్వారా కన్వర్ట్ చేసిన ఆ మెసేజ్ సిగ్నల్ని అది ఏం చేస్తుందంటే ట్రాన్స్మిటరు రెండింటినీ సూపర్ ఇంపోజ్ చేసి మన మొబైల్ ఫోన్లో నుంచి ఒక మాడ్యులేటెడ్ వేవ్ అనేది బయటకు వస్తుంది అనమాట, రైట్. అది టవర్ని రీచ్ అయ్యి ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి వెళ్తుంది, అర్థమైందా. సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది, అర్థమైందా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వాట్ ద డెఫినేషన్ రిగార్డింగ్ మాడ్యులేషన్. నౌ లెట్ us see సంథింగ్ మోర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ అంటే చూద్దాం. అసలు మాడ్యులేషన్లో ఏం డిఫరెంట్ టైప్స్ ఉంటాయనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. లుక్ ఎట్ దిస్ పర్టికులర్ డయాగ్రామ్. సి, దీనిలో టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్లో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ ఉంటాయి. ఏంటంటే అవి కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్, పల్స్ మాడ్యులేషన్, ఈ 2 ఉంటాయి. సో కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్ అంటే ఇక్కడ మెసేజ్ సిగ్నల్ అనేది కంటిన్యూస్ ఫార్మాట్లో ఉంటుంది, అంటే ఒక సైనసాయిడల్ సిగ్నల్ ఉంటుంది అనమాట, రైట్. క్యారియర్ కూడా ఒక సైనసాయిడల్ సిగ్నల్, లేకపోతే విత్ హై ఆసిలేషన్స్. ఇక్కడ పల్స్ మాడ్యులేషన్లో మెసేజ్ అనేది మనకి నార్మల్ సైనసాయిడల్ సిగ్నల్ అయినా సరే మనం ఇచ్చేటటువంటి క్యారియర్ పల్స్ ఫార్మాట్లో ఉంటుంది, అర్థమైందా. సో ఇచ్చేటటువంటి క్యారియర్ పల్స్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. సో అంటే ఒక పీరియాడిక్ సీక్వెన్షియల్ పల్స్ ఇస్తాం అనమాట దీనిలో, ఓకేనా. అది ఎట్లా ఉంటుందంటే, సి, ఆ క్యారియర్ వేవ్ ఎలా ఉంటుంది అంటే ఇట్లా ఒక పీరియాడిక్ పల్స్ వేవ్ ఇస్తాం అనమాట. ఇటువంటి దాని మీద మనకు ఉన్నటువంటి మెసేజ్ సిగ్నల్ని సూపర్ ఇంపోజ్ చేస్తాం. ఇది పల్స్ మాడ్యులేషన్. ఈ టైప్ ఆఫ్ మాడ్యులేషన్ ముఖ్యంగా ఎక్కువ జరుగుతుంది, బికాస్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ వాడాలంటే ఈ టైప్ ఆఫ్ మాడ్యులేషన్ అనేది మనం వాడాలి. షార్ట్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ మనం కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్ చేస్తే చాలు. మనకు ఉండేటటువంటి మెసేజ్ సిగ్నల్ కంటిన్యూస్ సైన్ వేవ్ అనుకోండి, ఇచ్చేటటువంటి క్యారియర్ సిగ్నల్ అంటే హై ఫ్రీక్వెన్సీ సైన్ వేవ్ని ఇస్తాం, అనమాట. దట్ ఈస్ వాట్ హియర్ హ్యాపెనింగ్, ఓకేనా. అంటే క్యారియర్ వచ్చేసి కంటిన్యూస్, ఇక్కడ క్యారియర్ వచ్చేసి పల్స్, రైట్. ఇది మెసేజ్ సిగ్నల్ m(t), ఇదేమో క్యారియర్ సిగ్నల్ c(t). ఇది కూడా దిస్ ఇస్ m(t) అండ్ దిస్ ఇస్ c(t), ఓకేనా. సో ఇప్పుడు కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్లో 2 టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ ఉంటాయి. ఏంటంటే అవి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ యాంగిల్ మాడ్యులేషన్. మళ్ళీ యాంగిల్ మాడ్యులేషన్లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే అవి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ ఫేస్ మాడ్యులేషన్. ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక వేవ్ కానీ ఒక సిగ్నల్ కానీ మనం తీసుకున్నప్పుడు దానిలో ముఖ్యంగా 3 పారామీటర్స్ ఉంటాయి. ఏంటవి? యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ అండ్ ఫేస్. ఎస్ అవును. సో ఈ మూడింటిలో యాంప్లిట్యూడ్ని మాడ్యులేట్ చేయొచ్చు, లేదా ఫ్రీక్వెన్సీని మాడ్యులేట్ చేయొచ్చు, లేదా ఫేజ్ని కూడా మాడ్యులేట్ చేసి మనం ప్రాపగేషన్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అనమాట, రైట్. తర్వాత పల్స్ మాడ్యులేషన్కి వచ్చేసి దీనిలో 2 టైప్స్ ఉంటాయి, డిజిటల్ మాడ్యులేషన్ అండ్ అనలాగ్ మాడ్యులేషన్, ఓకేనా. డిజిటల్ మాడ్యులేషన్ అంటే దీనిలో ఉండేది పల్స్ కోడ్ మాడ్యులేషన్, ఓకేనా. ఇక్కడ డిఫరెంట్ కోడ్స్ వాడుతూ ఉంటాం. అండ్ ఇక్కడ డిజిటల్ మాడ్యులేషన్లో ముఖ్యంగా క్యారియర్ విల్ బీ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ పల్స్, ఓకేనా. తర్వాత ఇంకా డిజిటల్ మాడ్యులేషన్లో డిఫరెంట్ స్కీమ్స్, డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్ అని మీరు ఫర్దర్గా ఇంజనీరింగ్లో నేర్చుకుంటారు. ఇవి అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్లో ఇవి చాలా బాగా వాడతాం, రైట్. ముఖ్యంగా శాటిలైట్ కమ్యూనికేషన్స్ లాంటి వాటిలో ముఖ్యంగా ఇవే వాడతాం అనమాట. తర్వాత అనలాగ్ మాడ్యులేషన్లో ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి. ఏంటంటే అవి PAM, PPM, PDM అని రాశాను. ఏంటి PAM అంటే ఏంటంటే పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, PPM అంటే ఏంటంటే పల్స్ పొజిషన్ మాడ్యులేషన్, PDM అంటే అర్థం ఏంటి అంటే పల్స్ డ్యూరేషన్ మాడ్యులేషన్, ఓకేనా. ఈ PDMకే పల్స్ డ్యూరేషన్ మాడ్యులేషన్నే పల్స్ విడ్త్ మాడ్యులేషన్ అని కూడా అంటారు, రైట్. సి, PAM అంటే అర్థం ఏంటి? పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఓకేనా. తర్వాత PPM అంటే పల్స్ పొజిషన్ మాడ్యులేషన్, ఓకేనా. PDM అంటే పల్స్ డ్యూరేషన్ మాడ్యులేషన్, ఓకేనా. దీన్నే ఏమని పిలుస్తాము? పల్స్ విడ్త్ మాడ్యులేషన్ అని కూడా పిలుస్తాం, పల్స్ విడ్త్ మాడ్యులేషన్, ఓకేనా. అంటే ఇందులో పల్స్ యొక్క యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతుంది. మాడ్యులేట్ అవ్వడం అంటే చేంజ్ అవ్వడం అని చెప్పుకోవచ్చు. ఇందులో పల్స్ యొక్క పొజిషన్ చేంజ్ అవుతుంది, ఇందులో పల్స్ యొక్క టైం పీరియడ్, డ్యూరేషన్, దాని యొక్క విడ్త్ చేంజ్ అవుతుంది అనమాట, అర్థమైందా. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ టైప్స్ ఉంటాయి. అయితే మీరు ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీకు ఉన్న సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది నేర్చుకుంటే సరిపోతుందంటే ఓన్లీ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఇది ఒక్కటే.
మీకు సిలబస్లో ఉన్నది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ మాత్రమే. ఓకేనా? సో మిగిలిన ఈ ఫర్దర్ మాడ్యులేషన్ టెక్నిక్స్ అన్నీ కూడా మీరు ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ తీసుకున్నప్పుడు మీకు బోలెడన్ని సెమిస్టర్స్లో కమ్యూనికేషన్ వస్తూనే ఉంటుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు చదువుతూ ఉంటారనమాట. ఈ అనలాగ్ కమ్యూనికేషన్ ఒక సబ్జెక్ట్, డిజిటల్ కమ్యూనికేషన్ ఒక సబ్జెక్ట్, అలా డిఫరెంట్ మాడ్యులేషన్స్ అన్ని మీరు చూస్తూ ఉంటారు. అక్కడ బాగా నేర్చుకుంటారు. అయితే ముఖ్యంగా ఈ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ని మాత్రం థియరిటికల్గా ఇంకొంచెం డీటెయిల్గా, కాన్సెప్చువల్గా, ప్రాబ్లమాటిక్గా మనం సాల్వ్ చేద్దాం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ వరకు. అయితే మీరు ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్స్ మీద ఎన్నో ల్యాబ్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తారనమాట. ఆ ల్యాబ్స్లో మీకు ఎదురుగా సిఆర్ఓ ఉంచి మీకు ఆ వేవ్ని చూపిస్తారు. ఆ మాడ్యులేటెడ్ వేవ్ని కానీ, ఆ ఫ్రీక్వెన్సీ వేవ్ని కానీ, మాడ్యులేట్ అయినటువంటి వేవ్ ఎట్లా వస్తుంది అనేది స్క్రీన్లో ప్రాక్టికల్గా చూస్తారనమాట. ఆ సర్క్యూట్స్ని మీ చేత డిజైన్ చేయిస్తారు. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది. సో ఇవన్నీ కూడా మీరు ఆ ఈసీఈ బ్రాంచ్లో మీరు నేర్చుకుంటారనమాట. రైట్? అదే ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సిలబస్ ఎంసెట్, మెయిన్స్, అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. అర్థమైందా? రైట్. ప్లీజ్ నోట్ దిస్ table chart. Next one. I hope you enjoyed this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much. See you.